అందరికీ నమస్కారం. మనం ప్రీవియస్ ఎపిసోడ్లో చూసాం కదా, పార్వతీశం చెన్నపట్నంలోని ఒక హోటల్ చేరుకున్న తర్వాత బయట పట్నం చూద్దామని బయటికి వచ్చిన తర్వాత ట్రాము దగ్గర తను పడిన హడావిడి అంతా. దాని తర్వాత ఏం జరిగిందో చూద్దాం. చెన్నపట్నం మొత్తం మీద చాలా పెద్ద ఊరు, అందమైన ఊరును, ఆ రోడ్ల వైశాల్యము, షాపుల సౌందర్యము అంతా చూసి చాలా సంతోషించాను. ఓహో, ఎంత పట్టణం అనుకున్నాను. ఇంగ్లాండ్లో ఇంత గొప్ప పట్టణాలు ఉంటాయా? లండన్ ఇంతకంటే పెద్దదా చిన్నదా అని ఆలోచించాను. అయినా పెద్దది ఎలా అవుతుంది? ఇంగ్లాండ్ అంతా చిన్న ద్వీపము కదా. ఇంగ్లాండ్ అంతా కలిసి చెన్నపట్నం అంతా ఉంటుందేమో అని ఇలా తర్కించుకుంటూ నింబలంగా బండిలో ఊగిసలాడుతూ వెడుతుంటే ఒక చోట పెరిజియన్ హెయిర్ కటింగ్ సెలూన్ అని కనపడ్డది. పుట్టు వెంట్రుకలు తీయించుకోవాల్సిన అవసరం ఉంది కదా అనుకొని బండి ఆపమని దిగాను. దిగి గుమ్మం దగ్గర నిల్చొని లోపలికి తొంగి చూశాను. కాళ్ళు ముందుకు సాగలేదు. గుండెలు గబగబా కొట్టుకోవడం ఆరంభించాయి. ఇదివరకెప్పుడూ నేను భోజనాంతరము చేయించుకోలేదు. నేటికది సంప్రాప్తమైంది. పైగా ఈ బట్టలతోటి చేయించుకోవడము, స్నానమైనా చేయకుండా అన్నీ ముట్టుకోవడం, ఇదంతా మనసుకు చాలా కష్టంగా తోచింది. ఏం చేయను? తప్పుతుందా? ఇదంతా ఊరికే తుంటరితనము కోసం కాదు కదా, దేశోపకారం కోసం కదా ఇంత తలపెట్టింది. ఇటువంటి కష్టములు ఎన్నో లేకుండా కార్యసాధన అవుతుందా అని మనసుకు సమాధానం చెప్పుకున్నాను. లోపలికి తొంగి చూస్తే నాకు బహు ఆశ్చర్యం వేసింది. గదంతా పరిశుభ్రముగా అద్దములాగా ఉంది. పైన ఎలక్ట్రిక్ దీపాలు, గోడలో అమర్చిన తెల్లని పెద్ద పింగాణీ గిన్నెలు, వాట్లలో చిన్న కుళాయిలు, వాట్లపైన నిలువుటద్దాలు, వాట్ల ముందు మంచి పరుపులు కుర్చీలు ఉన్నాయి. గుమ్మం దగ్గర ఒక ఆయన కుర్చీ వేసుకొని మేజా మీద ఏదో వ్రాసుకుంటూ కూర్చున్నాడు. ఒక పెద్ద బీరువా నిండా ఏవో సీసాలు, చిన్న అట్టపెట్టెలు రకరకాలు కనబడ్డాయి. వీధి గుమ్మానికి ఎదురుగుండా గోడకు ఒక చక్కని రంగుల అద్దపు గుడ్డతెర కట్టి ఉంది. ఒక గోడని బట్టలు తగిలించుకునే వంకెలున్నవి. నాకు ఇదంతా చూసేసరికి సెలూన్ అవునా కాదా అనే సందేహం తోచింది. పొరపాటున ఏదైనా ఆఫీసులోకి రాలేదు కదా అనుకున్నాను. లేకపోతే ఇది ఏదో మందుల షాప్ అయినా ఉండవచ్చు. అయితే పైన బల్ల అలా కట్టడానికి కారణం ఏమిటి చెప్పమా అనుకొని, ఒకవేళ మేడ మీద ఉందేమో అసలు సెలూన్ అనుకొని మళ్ళీ వాకిట్లో ఉన్న బల్లకేసి చూశాను. చూస్తే మేడ మీద ఏమీ కనిపించలేదు. ఆ బల్ల దీనికి సంబంధించినట్లే తోచింది. ఇది క్షౌరశాల అవునా కాదా అని అక్కడ కూర్చున్న మనిషిని అడిగి తెలుసుకుందామని అనుకుంటూ ఉంటే ఆ అవస్థ గ్రహించి కాబోలు అతను నన్ను పలకరించాడు. నాకు ఇంగ్లీషు రాదనుకున్నాడు కాబోలు. అరవాన్ని మాట్లాడాడు. నాకు అవసరం లేదు అనుకున్నా కానీ అయినా కానీ నాకు అరవం రాదు అన్నాను. ఓ రాదా, తెలుగువాడా మీరు? రండి, ఏం కావాలా? షేవ్ కావాలనా? ఎందుకు ఇక్కడనే నిలుస్తారు? లోపల రండిని అన్నాడు. దానితోటి అది క్షౌరశాలే అని నిశ్చయపరుచుకొని ఆశ్చర్యపోతూ నా కాళ్ళ మట్టి అంటుకొని నేల మురికి అవుతుందేమో అని భయపడుతూనే లోపలికి వెళ్ళి నిలబడ్డాను. కూర్చోండి అని ఒక అద్దం ఎదురున్న కుర్చీ వేసి చూపించాడు. హడలిపోతూ దాని మీద కూర్చున్నాను. ఇంతలోకే గోడలున్న తెర వెనకాల నుంచి శుభ్రమైన బట్ట కట్టుకొని కోటు తొడుక్కున్న మనిషి ఒకడు వచ్చాడు. వచ్చి ఒక సబ్బు తీసుకొని ఒక కుంచె తీసుకొని నన్ను కుర్చీ వెనుక్క జార్లా పడమని నా మెడకు ఒక తెల్లని ఇస్త్రీ గుంట కట్టి ఆ కుంచెతోటి సబ్బు నా గడ్డానికి రాయడం మొదలుపెట్టాడు. ఇలా ఎందుకు రాస్తాడా అని ఆశ్చర్యపోతూ ఆయన ఏం జరుగుతుందో చూద్దాము అని అడగడం ఎందుకని లోపల ఒక దండం పెట్టుకొని వాడి ఆధీనంలో విడిచిపెట్టాను. వాడి చిత్తము వచ్చినట్లు సబ్బు నురగా నా ముఖాన్ని అరిచేతి దళసరిని సామి కత్తి తీసుకువచ్చి రాతి మీద నూరకుండానే క్షౌరం చేయడం ఆరంభించాడు. కత్తి నూరకుండా చేస్తావేమి, తెగుతుందా అని అడుగుదామనుకొని తెగకపోతే అప్పుడు అడగవచ్చునని అనుకున్నాను. అదేమి కత్తో కానీ నూరకపోయినా బహు చక్కగా తెగింది.
పని చేయించుకున్నట్టు లేదు. సాపుగా వెళ్ళిపోయింది. అది సబ్బు విశేషమో కత్తి విశేషమో తెలియలేదు. మా ఊళ్ళో ఎప్పుడు పని చేయించుకున్నా మా మంగలి పనసకాయ చెక్కినట్లు చెక్కేవాడు. ఇటు తిప్పి అటు తిప్పి నా మెడ నరం పట్టించుకోకుండాను, నా రక్తం వాడు కళ్ళ చూడకుండాను వాడెప్పుడూ విడిచిపెట్టేవాడు కాదు. మళ్ళీ పక్షం దాకా జ్ఞాపకం ఉండేటట్లు చేసేవాడు. అలాంటిది క్షౌరం ఎంత సులభంగా ఆ గదికి తగినట్లుంది. లోపల నుండి పొంగి వస్తున్న దుఃఖాన్ని ఆపుకొని వేడి కన్నీటి బిందువుల అవతల పడకుండా కళ్ళు మూసుకొని జుట్టు తీసేయమన్నాను. చిన్నప్పటి నుంచి ఎంతో జాగ్రత్తగా పోషించిన బారెడు జుట్టు వాడు గబగబా 2 కత్తిరింపుల్లో కత్తిరించేశాడు. అద్దములో నా ముఖము నాకే కొత్తగా ఉంది. కడివెడు దుఃఖము దిగమింగి చేష్టలుడిగి అద్దములో చూసుకుంటూ ఉంటే షాంపూ చేసేదా సార్ అన్నాడు. అదేమిటో నాకు తెలియదు, కానీ ఇంతవరకు వచ్చిన తర్వాత ఇక ఏమి చేస్తే ఏమని గుండె రాయి చేసుకుని మొండి బ్రతుకు గనుక కానిమ్మన్నాను. నా మెడ చుట్టూ పెద్ద బురకా కట్టి నా తల పింగాణి గిన్నెలోకి వంచి కుళాయి తిప్పాడు. తల మీదుగా నీళ్లు పడ్డాయి. తరువాత నెత్తిమీద ఏదో అరకు పోసి తల రుద్దాడు. ఆ పైన మళ్ళీ తలంతా శుభ్రంగా కడిగి తుడిచి వేసి కొంచెం సువాసన నూనె రాసి తల దువ్వాడు. అమ్మయ్య అనుకొని లేచాను. మొదట నన్ను ఆహ్వానించిన మనిషి ఒక రసీదు నా చేతికిచ్చి 3 రూపాయలు ఇమ్మన్నాడు. నిర్ఘాంతపోయి బారెడు జుట్టు పుచ్చుకొని పైగా పావలా కాదు అర్ధా కాదు 3 రూపాయలు ఇమ్మంటాడేమిటా అనుకొని ఇక వాడితో వాదనలోకి దిగితే లాభం ఉండదు. మొదటనే నిర్ణయం చేసుకొని కుక్కిన పేరు మాట్లాడకుండా 3 రూపాయలు వాడి చేతిలో పెట్టి బిక్క మొగం వేసుకొని యువతలకు వచ్చాను. బండి దగ్గరకు వచ్చేటప్పటికి బండివాడు ఆలస్యం చేశానని కోపపడటం మొదలుపెట్టాడు. వాడికి ఏదో ఇంకొక అనో బేడో ఎక్కువిచ్చుకుంటానని చెప్పుకొని మళ్ళీ బండెక్కి వైటవే లెయిడ్ అనే ఒక పెద్ద షాపు కనబడితే టోపీ కొనుక్కోవచ్చు కదా అని అక్కడ దిగాను. ఆ షాపుపై నుంచి చూసేటప్పటికీ నాకు బ్రహ్మానందమైంది. ఆ షాపులో దొరికే సామానులన్నీ ఎంతో ముద్దుగా అందముగా అమర్చినట్లు ముందు పెద్ద గాజు తలుపు గోడలా పెట్టేశారు. రోడ్లో పోయే వాళ్ళంతా అక్కడ నిలబడి వాళ్ళకే వస్తువు కావాలో చూసుకోవచ్చు. ఏమి కొనదలుచుకోకపోయినా ఊరికే గంటల తరబడి నిలబడి వాటికేసి చూడబుద్దవుతోంది. నాగరికత అంటే దొరలదే కదా అనుకున్నాను. ఇలా అనుకుంటూ గుమ్మంలో అడుగుపెట్టాను. లోపల కేవలము ఇంద్రభవనమే. ఆ సౌందర్యం వర్ణించటానికి నా బోటివాడికి శక్యము కాదు. ఎక్కడ చూచినా దొరలు దొరసాములు అమ్మేవాళ్ళు జాతివాళ్లే, కొనుక్కునేవాళ్ళు జాతివాళ్లే. నడవడానికి నేల మీద తివాసులు పరిచి ఉన్నాయి. షాపు పొడుక్కి సన్నని మేజా ఒకటి ఉంది. అమ్మేవాళ్ళు అమ్మే సరుకులు అన్నీ దాని వెనకాల, కొనేవాళ్ళంతా దాని అవతల. చెప్పవద్దు, ఆ షాపు ఆ సరుకులు ఆ దొరసానులని చూస్తే భయం వేసింది. ఊరికే వెర్రిమొహం వేసుకొని గుడ్లు ఒర్ర చెప్పి నోరు తెరుచుకొని 4 మూలలా చూస్తూ నిలబడ్డాను. కొంతసేపటికి ఒక ముసలి దొర నా దగ్గరకు వచ్చి మీరేమన్నా కొనడానికి వచ్చారా అన్నాడు. అవును, ఒక టోపీ కావాలన్నాను. టోపీలు మేడ మీద ఉంటాయి, మీకేం భయం లేదన్నాడు. తిన్నగా మేడ మీదకి వెళ్ళాను. ఆ అంతస్తంతా ఎక్కడ చూచినా టోపీలే, అనేక రకాలు. ఒక చోట అమ్మేవాడు మగవాడు, ఇంకొక చోట అమ్మే మనిషి ఆడమనిషి. మగవాడి దగ్గరికి వెళ్ళి టోపీ ఒకటి కావాలన్నాను. ఎలాంటిది అన్నాడు. ఎలాంటిదని చెప్పను, చెన్నపట్నంలో అందరికీ సరిపడినన్ని టోపీలు ఉన్నాయి. అందులో నాకు ఫలానిది కావాలని చెప్పడానికి తోచలేదు. చూడగా ఆ ఆడమనిషి అమ్మే టోపీలలో కొంచెం పెద్దవిగాను అందంగాను ఉన్నట్లు కనపడ్డాయి. ఆ దొరతో చెప్పాను అక్కడికి ఆ టోపీ కావాలని. తిన్నగా నన్ను ఆ దొరసాని దగ్గరకు తీసుకువెళ్ళి ఈయనకు టోపీ కావాలట చూడమన్నాడు. ఏ సైజు అన్నది. ఏం చెప్పడానికి తోచింది కాదు. టోపీకి సైజేమిటా అనుకున్నాను. నాకే అన్నాను.
వాళ్ళిద్దరూ నవ్వుకున్నారు. నాకు సిగ్గేసింది. ఎలాంటిదన్నారు దొరసాని. ఖర్జూర పాకులతో అల్లిన పెద్ద టోపీ ఒకటి చూపించి అది కావాలన్నాను. అది తీసి నా నెత్తిన ఒకసారి పెట్టి చూసి ఇది సరిపోయింది ఉంచుకోండని ఆ టోపీ ఒక కాగితపు సంచిలో పెట్టి ఇచ్చింది. దాని ఖరీదు చేసి టోపీ పుచ్చుకొని మాట్లాడకుండా తల ఉంచుకొని చక్కా వచ్చాను. నా వెనకాల ఆ దొరసాని ఒకటే నవ్వుకోవడము.